మానేరు ప్రాజెక్ట్ ఎంత ప్రమాదంలో ఉందో చూడడానికి సాక్ష్యం ఈ దృశ్యాల సాక్ష్యం. పూర్తి స్థాయిలో ఆప్రాన్ మొత్తం శిథిలావస్థ ధ్వంసం కావడం జరిగింది. ఎప్పుడు ఈ వర్షాకాలం వస్తే ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏం ప్రమాదం జరిగినా, ఈ ప్రాజెక్టుకి ఏం ప్రమాదం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు ఈ యొక్క బాధ్యత వహించవలసిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ ధ్వంసమైంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చూడండి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో. ఇక్కడ అంతా కూడా ప్రాజెక్ట్ ఎప్పుడు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉందని తెలియని దుస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ పూర్తి స్థాయిలో అంతా ఇంకా మనం ముందు చూద్దాం. ప్రాజెక్ట్ ఏమో ఇది ప్రాజెక్ట్ చూస్తా ఉన్నాం. ఇక్కడ రంధ్రం పడ్డది. ఈ రంధ్రం పడి ఈ యొక్క ప్రాజెక్ట్ కి ముప్పు అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ఎప్పుడు ఇంతవరకు ఇప్పటికైనా చూసి ఈ దృశ్యాలు చూసిన తర్వాత అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎంతో దూరం లేదు, ఇక్కడనే హోల్ పడడం జరిగింది. ఇదే ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఈ నీటి ప్రవాహం అంతా కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఏం జరుగుతుందనే పరిస్థితిలో చూస్తా ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్దాం. దృశ్యాలు మనకి ఎక్కడ చూసినా మొత్తం ఇదంతా కూడా ఈ అన్ని కూడా ఆఫ్రాన్ కావచ్చు, ఇదంతా కూడా ఒక పూర్తి స్థాయిలో ధ్వంసమైన చూస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మొదలుకుంటే అట్లా చివరి వరకు ఆప్రాన్లు ఏవైతుందో మొత్తం పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ఈ ఆప్రాన్లు ఏం చేస్తాయంటే ముఖ్యంగా దేనికి పనికొస్తాయంటే ఏదైతే నది ప్రవాహం ఏదైతుందో ఆ ఒక ప్రవాహం ఏదైతే తీవ్రతను తగ్గించడం కోసం పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా డ్యామును కాపాడని కోసం పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే ఆప్రాన్లు శిథిలావస్థకు చేరి ఆప్రాన్ని కూలిపోవడంతో ప్రవాహం ఎక్కువ కావడంతో ఏదైతే ఈ డ్యామ్కే ప్రమాద పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే ఇప్పటికైనా ఇప్పటి వరకు మనం చూసింది 100లో 1 రూపాయి మాత్రమే. ఇంకా ప్రమాద పరిస్థితిలో చూస్తా ఉన్నాం. మానేరు ప్రాజెక్టును అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా పాలకులు ఏం చేస్తా ఉంటారు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దృష్టిలో ఉంది. పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ఇక్కడనే ఆయకట్టు ఉంది. ఆయకట్టు ఎప్పుడు తెగిపోయిన పరిస్థితిలో ఉంది. ఆయకట్టు తెగితే ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? అధికారులు కంట్లకు కనిపిస్తలేదా? రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలే? అధికారులకు కనిపిస్తలేదా? ఆయకట్టు పైన ఉంది. ఆయకట్టు ఎప్పుడు తెగుతుందో పరిస్థితిలో ఎంత ప్రమాదకరంగా ఏదైతే ప్రవాహం తీసుకొచ్చే ఏదైతే వంతెన ఉందో వంతెన కూడా ఎప్పుడు కూలిపోయిన పరిస్థితిలో ఉందో చూస్తా ఉన్నాం. ఇది ఇంత స్పష్టంగా కనబడతా ఉన్నా ఈ యొక్క అధికారుల కంట్లకు కనిపిస్తలేవా లేకపోతే చెవులకు మీకు వినిపిస్తలే? ఇక్కడ ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎవరు బాధ్యులు? ఇక్కడ చూస్తాం మనం పూర్తి స్థాయిలో ధ్వంసం. అంతా పూర్తి స్థాయిలో ఒకసారి మానేరు నిండినప్పుడు ఈ వరద ఉద్రిక్తతకు మొత్తం కూడా ఈ యొక్క ఆయకట్టు అంతా కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేకపోతే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు అయినా మీరు ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ గారు సందర్శించి ఈ యొక్క సమస్యను ఈ వరద ప్రవాహంతో ఇక్కడ ఉధృతం కాకముందుకే లేకుంటే ఈ యొక్క మానేరు ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదం జరగక ముందుకే ముందస్తు చర్యలుగా మీరు చర్యలు తీసుకుంటారా? లేకుంటే రేపు ఏమన్నా జరిగిన ప్రమాదం జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో